నిస్వార్థపరుడు వెలమ ముద్దుబిడ్డ కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు ఆయన లేకపోవడం వెలమ జాతికే తీరని లోటు అని వెలమ సంఘ నాయకులు భాస్కర్రావు ఏకా సత్యనారాయణ పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు 13వ వర్ధంతిని పిఠాపురం పట్టణంలోని మోహన్ నగర్లో వెలమ సంఘం నాయకుడు మాజీ కౌన్సిలర్ ఏకా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మాజీ కౌన్సిలర్ ఏకా సత్యనారాయణ కృషితో ఎర్రన్నాయుడు పేరును జిల్లాలోని ఏకైక పాఠశాల పిఠాపురం మోహన్ నగర్లో ఉండడంతో ఆ పాఠశాల సమీపంలో ఉన్న ఎర్రనాయుడు విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఏకా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. వెలమ సంఘ నాయకులు భాస్కర్రావు, నాలం బేబీరావు, బర్ల అప్పారావు, సింగంపల్లి బాబురావు, ఎరికనాయుడు, రమేష్ తదితరులు హాజరై ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుస్తులు పంచారు. ఈ సందర్భంగా భాస్కర్రావు, ఏకా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాకినాడ జిల్లా నుంచి కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ మన ప్రాంతం ఆంధ్ర నుంచి కానీ విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి మన వాళ్ళు వెళ్ళినా ఆయన ఢిల్లీలో చాలా ఆప్యాయతగా భోజనాలు పెట్టించి రూమ్ ఏర్పాటు చేసి ఎంతో గౌరవ మర్యాదలతో పంపిన మహానుభావుడు మా కింజారపు ఎర్రన్నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి స్వార్థం లేని వ్యక్తి. ఆ స్వార్థం ఉంటే ప్రజల మీద మమకారం ఉండదు. స్వార్థం ఉన్న నాయకులు ఎవరికైనా ఎంతసేపు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు తప్ప వాళ్ళ ఎదుగుదల చూసుకుంటారు తప్ప ప్రజల కోసం 10 మంది కోసం ఆలోచించే వ్యక్తుల్లో ఎప్పుడో పూర్వం వినేవాళ్ళం. కానీ మా జాతిలో పుట్టి మా జాతికి కూడా చాలా ఎన్నో సహాయ సహకారాలు ఉద్యోగాలు వేయించడం అందరికీ చేయడం అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు మేమందరం కూడా ఈ 13 సంవత్సరాల నుంచి కూడా చాలా చింతిస్తూ ఉన్నాం. ఎర్రనాయుడు గారు కుమారుని కోరడమే కాదు వాళ్ళ అల్లుడైన వాసుబాబు గారిని కోరడం కూడా ఏంటంటే ఆ స్కూల్లో ఇప్పుడు యూపీ స్కూల్ చేయాలి. ఎంచేత యూపీ స్కూల్ చేయాలంటే జిల్లాలో కింజారపు ఎర్రనాయుడు గారు మన కాకినాడ జిల్లాలో కింజారపు ఎర్రనాయుడు గారి స్కూల్ ఇది ఒకటే ఉన్నది. వీరిది మన జిల్లాలో పేరు మోయాలని అంటే యూపీసీ కూడా చేస్తే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. గ్రౌండ్లో వాటర్ ఉండి వెళ్ళలేక అవుతుంది. ఈ సందర్భంగా మన పెద్దలందరినీ కోరేది ఏంటంటే మన రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన అల్లుడు గారైన వాసుబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాది యూపీ స్కూల్ చేయాలని ఈ సందర్భంగా మా పెద్దలందరినీ కోరుకుంటూ వారి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.